లాస్ట్ వీడియోలో ప్యారడైజ్ బీచ్కి వెళ్ళామని చెప్పాం కదండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం అనమాట. వచ్చేసిన తర్వాత హోటల్ గురించి చూస్తే అన్నీనేమో టిఫిన్ హోటల్సే కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఏదైనా ఒక బిర్యానీ హోటల్ కనిపిస్తుందేమో అని వెతికామండి. పేరు చూడండి ఎలా ఉందో, డాకినీ బిర్యానీ అంట. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. పేరు ఎలా ఉంటుందా అని భయంగానే వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఎవరు లేరనమాట, ఒకరిద్దరే ఉన్నారు. అయినా సరే కూర్చుని వచ్చారు, ఒక వెయిటర్ వచ్చాడు. అన్ని నేపాల్ అతనో జపాన్ అతనోనండి, అలా ఉన్నారనమాట. చిన్న చిన్న కళ్ళు వేసుకుని ఉన్నాడు అనమాట. సరే అని ఫుల్ ఆఫ్ అని అడుగుతున్నారండి. ఇక్కడ భలే ఆఫర్ ఉందనమాట. ఇంకా అందుకని మేము హాఫే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఫుడ్ ఎలా ఉంటుందో, కొత్త ప్లేస్ కదా, టేస్ట్ ఒకసారి చూసిన తర్వాత బాగుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నట్టు అన్నీ హాఫే ఆర్డర్ పెట్టామన్నమాట అండి. అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అన్నీను మన రెగ్యులర్గా మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. ఇంకా అందుకని అన్నీ ఫుల్ ఆర్డర్ పెట్టేసాం అనమాట. ఫస్ట్ అయితే ఎగ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము మేము, వాళ్ళు నాన్ వెజ్ పెట్టుకున్నారండి. ఇంకా స్టార్టర్ ఏమో పన్నీర్ 65 ఉంటుంది కదండి, అది హాఫే పెట్టామన్నమాట. బాగుంది, చాలా బాగుంది. మా అమ్మాయి పడుకుని పోయిందండి. పన్నీర్ అంటే ఇష్టం అనమాట, అందుకని లేపుతూ ఉన్నానే లేచింది. ఇంకా ఈ కుండ చూసారండి, కుండలో కునాఫా ఉంటుంది కదా, కునాఫాలో కొంచెం మిల్క్ షుగర్ వేసి ఇచ్చేసారు. ఆ బుజ్జి కుండ 200 అంట. కుండ బాగుంది కదా అని అది తినేసి కుండ పట్టుకొచ్చామన్నమాట అండి. కుండ అయితే భలే క్యూట్గా ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. మేము వచ్చేసరికి 8 అయిందండి. 8:15కి ఆర్డర్ సర్వ్ చేస్తున్నారు అనమాట అండి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసాం అనమాట. ఈ రూమ్ కూడా భలే విచిత్రంగా దొరికిందండి. చెన్నై నుంచి పాండిచ్చేరి వచ్చేటప్పటికి 9:30 అలా అయిందండి. అప్పుడే ఇంకా రూమ్స్ కోసము అంటే ఆన్లైన్లో చూసుకుని వెతుకుతూ ఉన్నాం అనమాట అండి. అంటే స్టార్ రేటింగ్ ఉంటాయి కదా, అవి చూసి వెతుకుతూ ఉంటే అన్నీ 5,000, 6,000, 7,000 అలా చెప్తున్నారు అనమాట. అది కూడా 24 అవర్సే. మేము 2 days ప్లాన్ ఉందన్నమాట అండి. అందుకని వెతుకుతూ ఉన్నాము. దగ్గర ఒక అతను వచ్చాడనమాట. మేము వెతుకుతూ ఉంటే ఒక అతను వచ్చి, మాది కొత్తదేనండి, కొత్త ప్రాజెక్టే, బాగుంటుంది, సింగిల్ రూమ్ ఉంది, బెడ్రూమ్, అలాగే డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, మీకు ఎంత కావాలంటే అంత ఉన్నాయి, బాగుంటాయండి, రెండే ఒకసారి మీకు నచ్చకపోతే వద్దులేండి, నేనేమి ప్రెషర్ చేయను అని చెప్పాడు అనమాట. వెళ్ళి చూసారండి, బాగున్నాయంట. ఇంతకుముందు చూసినవి ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ఎక్కువ వీకెండ్కి అందరూ పిల్లలే వస్తారంటండి. అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళే వస్తారంట. అందుకని అన్ని రూమ్స్ ఎలా ఉన్నాయంటే, లిఫ్ట్లో కూడా మొత్తం సిగరెట్ స్మెల్, మందు స్మెల్, ఇంకా మురికి వాసన అలా అనిపిస్తున్నాయంట రూమ్స్ అన్నీ. లిఫ్ట్ అంటే ఎంటర్ అవగానే అలాంటి స్మెల్ వస్తూ ఉన్నాయన్నమాట. అందుకని ఫస్ట్ వెళ్ళి చూసి వచ్చారనమాట. చాలా బాగున్నాయి, ఫ్యామిలీ పోర్షన్స్ లాగే ఉన్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళామన్నమాట. బాగానే ఉందండి. 2 rooms కలిపి 2,700 అనుకుంటండి 24 అవర్స్కి. మేమైతే 2 days తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము రూమ్ అంతా సర్దుకొని బయలుదేరేటప్పటికి మా హస్బెండ్ ఈలోగా సన్ రైజ్ చూసొస్తాను, అలాగే ఫ్రెంచ్ కాలనీ కూడా చూడలేదు, చూసొస్తానని వెళ్ళారనమాట అండి. అంటే అప్పుడు వెళ్ళగానే ఇంకా వర్షం పడిందంటండి, ఇంకా సన్ రైజ్ చూడలేదనమాట. ఫ్రెంచ్ కాలనీ అంటే ఇక్కడ ఎక్కువ వైట్ స్ట్రీట్ అని లేకపోతే వైట్ కాలనీ అని అంటూ ఉంటారంటండి. అంటే ఫ్రెంచ్లో మొత్తం ఎలా ఉంటుందో హౌసెస్ అవన్నీ ఇలా అక్కడే అలాగే ఉంటుందన్నమాట. ఫ్రెంచ్ కాలనీ అంటారు, అందుకే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. హౌసెస్ కూడా వెరైటీగా ఉంటాయంటండి. అందుకని ఇక్కడ షూటింగ్స్ కూడా బాగా చేసుకుంటూ ఉంటారంట. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, అవి లేకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఉంటాయి కదండి, రీల్స్ అవి చేసుకోవడానికి వస్తూ ఉంటారంట. ఈ సన్ రైజ్ అయితే చాలా బాగుందండి. బీచ్ అంటే రాక్ బీచే, సన్ రైజ్ బీచ్ అనమాట అండి. నిన్నటి వీడియోలో చూపించాను కదండి, ఇది రాక్ బీచ్ అని, అదే మనకి సన్ రైజ్ బీచ్ అనమాట. చాలా బాగుంది. అంటే మా హస్బెండ్ వీడియో తీసుకొచ్చి చూపించారనమాట. అదే సన్ రైజ్ బీచ్ అంటే అదే బీచ్, చాలా బాగుంది. కాకపోతే వర్షం వచ్చేసింది, ఇంక అందుకే సన్ రైజ్ చూడలేదు అని అన్నారనమాట. ఇంకా హైదరాబాద్ బయలుదేరిపోతాం అని చెప్పాను కదండి, బయలుదేరిపోయాము. మార్నింగ్ 6 కల్లా బయలుదేరిపోయామండి. కోల్డ్ కాఫ్తో నాకు అసలు మాట రావట్లేదు అనమాట, చాలా నెమ్మదిగా వస్తుందండి. చాలా కష్టపడి చెప్తున్నాను అనమాట వాయిస్ ఓవరు, అండ్ చాలా స్లోగా వస్తుంది అని అనుకోకండి, ఎందుకంటే థ్రోట్ చాలా పెయిన్గా ఉందన్నమాట. చాలా ఇన్ఫెక్షన్, తెల్లవాళ్ళు దగ్గుతూనే ఉన్నాను. ఇప్పుడే కొంచెం తక్కువైంది, ఇంక అందుకే వాయిస్ ఓవర్ చెప్పేసి వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఇంకా మేము కాఫీ తాగేసి బయలుదేరామని చెప్పాను కదండి. టిఫిన్ కోసము హోటల్ గురించి వెతుకుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మాకు ఎలాంటి హోటల్ కావాలంటే కొంచెం పార్కింగ్ ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, కొంచెం నీట్లీగా మెయింటెనెన్స్ చేయాలి. అలాంటి హోటల్ కోసం వెతుకుతూ ఎంత అయిందంటే టైము 11:30 అయిపోయిందండి. ఇంకా 11:30కి స్టార్ట్ అయితే అక్కడ వెళ్ళామండి. వెళ్తే దోశ ఒక్కటే ఉంది, ఇడ్లీ ఏదో నార్మల్ ఇడ్లీ ఉంది అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు కారం ఇడ్లీ ఏదో చెప్తున్నారు కదండి, అది ఉందేమో అని అడిగాను అనమాట. లేదన్నారు, ఓన్లీ దోశ ఉందన్నారు. సరే అని ఇంకా దోశ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఏదో వెరైటీగా ఉంది కదా అని చూసాము.
కింద అంతానేమో ఏంటమంటారు మనం జంతికలు వేసుకుంటాం చూడండి, అలా వేసి లోపల చాక్లెట్స్ పెట్టారనమాట. బాగుంది. హోటల్ కూడా చాలా పెద్దగా బాగుందనమాట. ఇక్కడ సుక్కు కాఫీ అని విన్నారండి ఎప్పుడైనా కానీ? నేను ఈ మధ్యనే వింటున్నాను అనమాట సుక్కు కాఫీ అని. అది ఏంటిదో ట్రై చేద్దామని నేనైతే విన్నాను, ఎప్పుడు తాగలేదనమాట. సరే తాగుదాం కదా అని ఆర్డర్ పెట్టానండి. ఏం లేదండి, సుక్కు కాఫీ అంటే మిరియాలును కొంచెము శొంఠి అంతేనండి. ఇంకా కొంచెం ఏమంటారు బెల్లం ఏదో వేసినట్టున్నారు, బెల్లమో షుగరో వేశారు. కొంచెం తీగ, అది తీగా ఘాటుగా ఉంది. నేను ఇంకా ఏంటో అనుకున్నాను, మిరియాల కషాయం తాగితే ఎలా ఉంటుందండి, అలా ఉందనమాట. ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. బయటకు వచ్చి కార్ ఎక్కుతున్నామండి. ఇలా పక్కకు చూడగానే ఇలా బటర్ఫ్లై కనిపించింది అనమాట. ఈ బటర్ఫ్లై భలే ఉంది అని చెప్పేసి నేను మా పాప ఫోటో దిగామండి. కలర్ఫుల్గా చాలా బాగుంది, నా డ్రెస్కి కూడా భలే మ్యాచ్ అయింది అన్నట్టు అనిపించింది అనమాట. అంటే ఈ ఐడియా చాలా బాగుంది, ఎందుకంటే ఎప్పుడన్నా టిఫిన్ లేట్ అయినా కానీ ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు కదా అన్నట్టు ఐడియాతో అలా పెట్టినట్టున్నారండి. చాలా బాగుంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మ్యాచ్ అయ్యేలాగే ఉందన్నమాట. నియన్ కలర్స్తో వేసినట్టున్నారండి, చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ హడాడుగా తీశారు కానండి, మంచిగా పర్ఫెక్ట్గా తీస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా లంచ్ అయితే ఈవినింగ్ 4 అయిపోయిందండి. వస్తుంటుంటే నెల్లూరు అని హోటల్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ తినేసామన్నమాట. అక్కడైతే మొత్తం అందరి మొబైల్స్ ఛార్జింగ్ అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా ఇంకెందుకులే అని, అంటే ఇవి ఉన్నాయండి, దాని పేరేంటి, పవర్ బ్యాంకులు ఉన్నాయండి. ఇంకా టూర్ అయిపోయింది కదా అని బ్యాగ్ లోపల పెట్టేసామన్నమాట. ఇంకా కార్ ఛార్జర్ ఉంటుంది కానీ దాంతోనే పెట్టుకోవాలి, ఇంకెందుకులే అని వదిలేసాము. ఇంకా టైం చూస్తే ఇప్పుడు 1:37 అయింది కదండి. ఇప్పుడు హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసిన తర్వాత అన్ని మంచిగా తెలుగు పేర్లు ఇంగ్లీష్ పేర్లు మంచిగా కనిపిస్తున్నాయి మాకు. ఇప్పుడు అమ్మయ్య మన ఊరికి మనం వచ్చేసాము అన్నట్టు, మన దేశం మనం వచ్చేసాము అంత హ్యాపీ ఫీల్ అవుతామో అంత హ్యాపీగా ఫీల్ అయిపోయామండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ టూర్ మొత్తంలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. మధ్యలో అంత్యాక్షరి ఆడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మరి అసలు ఎక్కడ బోర్ అనిపించలేదనమాట. జర్నీ మొత్తం ఇంతంత దూరము కార్లో జర్నీ బోర్ అనిపించింది అని అన్నట్టు ఏం లేదనమాట అండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పిల్లలు కొంతసేపు అల్లరి, వాళ్ళ ఏడుపు, ఇంకా వాళ్ళని బుజ్జగించడాలు, ఇంకా అలాగా చాలా బాగా అనిపించింది. మాకైతే మంచిగా టైం స్పెండ్ చేసాం, పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అన్నట్టు అనిపించింది అనమాట. వాళ్ళకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఎప్పుడు టెంపుల్ ఈ దర్శనాలు అదే కాకుండా కొంతసేపు ఈ బీచ్లో కూడా కొంతసేపు ఆడుకున్నారనమాట. 1 డే ఫుల్గా బీచ్లో ఆడుకున్నారు. వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఎంజాయ్ చేశారు, మేము కూడా సాటిస్ఫాక్షన్గా మంచిగా టైం స్పెండ్ చేసామండి. అలా అనిపించింది అనమాట మాకు పిల్లలకి. ఎందుకంటే పిల్లలు ఎక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, అంటే విసిగించడం కానీ అలా చేయలేదనమాట. చాలా మంచిగా ఉన్నారు. ఎస్పెషల్లీ మా అమ్మాయి విసిగిస్తుందండి అన్నిటికీ, తినడానికి కానీ దేనికైనా కానీ మా అమ్మాయి అయితే విసిగిస్తుంది. అసలు ఏం విసిగించలేదనమాట. మంచిగా అందరూ కలిసి ఆడుకున్నారు. ఇంక ఇంటికి వచ్చేసరి తెల్లారి ఇంటికి వచ్చాం కదండి, 1:32 అయిందనమాట. ఇంకా కొంతసేపు నిద్రపోయిన తర్వాత లేచి మార్నింగే మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ రాయి చెంబులో నీళ్ళు పెట్టేసి వెళ్తాం అనమాట అండి. అలా అంటే దేవుడికి పస్తు ఉండకుండా ఉన్నట్టు లెక్క అనమాట అండి. ఇంకా అది తీసేసి క్లీన్ చేసేసి దేవుడికి దీపం పెట్టి ప్రసాదం కూడా పెట్టామండి. ప్రసాదం ఏంటంటేనండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం అంతా ఓపెన్ చేసి పెట్టామన్నమాట. దానివల్ల ఏంటంటే ఏ ప్రసాదాలు పాడవలేదు, మంచిగా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. ప్రసాదాలు అంటే అన్ని లడ్డూలు ఇంకా మురుకులు అలాంటివే తీసుకున్నాంలేండి, పులిహార లాంటివి ఏం తీసుకోలేదు. ఎప్పటికప్పుడు తినేసామన్నమాట ప్రసాదం తీసుకున్నా. ఇంకా అందుకని చాలా బాగున్నాయి అనమాట. 1 వీక్ అయినా కానీ చాలా ఫ్రెష్గా బాగున్నాయి అనమాట. ఇంకా అక్కడ నేను తీసుకొచ్చిన చిన్నవి చూపిస్తున్నానండి. మా అమ్మాయికి తీసుకున్నాను అనమాట అండి బ్రేస్లెట్. ఒకటి అప్పుడే పాడు చేసింది, ఒక్కొక్కటి 50 రూపీస్ అంటే 2 తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు నామాలు చూపించాను కదండి, అవన్నీ తిరుపతి నుంచి తీసుకున్నాను అనమాట. అది 150 అన్నారు కానీ 120కి అలాగ ఇచ్చారు. ఇప్పుడు గ్రీన్ చూపించాను కదండి, అదేమో 120కి చెప్పి, అది కూడా 120ఏ. మా అమ్మాయికి పెడుతున్నాను కదండి బ్రాస్లెట్, అది కూడా 50 రూపీస్ అంటే 2 తీసుకున్నా. ఒకటి బాగొట్టిందని చెప్పాను కదండి, ఇవి కూడా 50 రూపీసే అండి. చాలా క్యూట్గా ఎంత బాగున్నాయో పెట్టుకుంటే కూడా. అంటే మా అమ్మాయి కానీ తీసుకున్నాను కానీ నేనే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి, మా అమ్మాయికి వస్తాయని తీసుకున్నా. నాకు కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా 50 రూపీసే. హైదరాబాద్లో ఉంటాయి కానీ మరీ పెద్దగా ఉంటాయి, లేకపోతే మరీ చిన్నగా ఉంటాయి, మీడియంగా ఉండవు కదా అని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నాకు ఇది బాగా నచ్చిందండి. ఇది నచ్చి చూస్తుంటేనే ఇంకా మిగతావన్నీ తీసుకున్నాను అనమాట. ఇది 250 చెప్పారు, 250 చెప్పారండి. తిరుపతి కొండపైన అనమాట, షాప్స్ ఉంటాయి కదా కాంప్లెక్స్లో, అందులో అనమాట. ఎంత 170కి అలా ఇచ్చారనమాట. అంటే అతన్ని అంకుల్ ఇవి మాకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, మాకు 150, 100కే దొరుకుతాయి కానీ
ఇక్కడ తిరుపతి నుంచి ఏదో ఒకటి షాపింగ్ చేసి తీసుకెళ్ళాలి కదా అనే ఉద్దేశంతోనే తీసుకెళ్తున్నాము. మాకు దొరక కాదు, మీరు చెప్పండి ఇచ్చే రేటు చెప్పండి అంటే 150కి అయితే రాదు అని అన్నారు. ఇంకా నాతో పాటు ఇంకో అమ్మాయి వచ్చింది కదండి, ఆ అమ్మాయి వచ్చి అయితే 160కి ఇవ్వు అంటే 160కి కూడా ఇవ్వను. ఇంకా 160కి ఇచ్చే అంకుల్ ఏం మాట్లాడకని చెప్తే ఇచ్చేసాడండి. ఇంకా అక్కడే చాలా తీసుకున్నాము. ఇన్ని తీసుకున్నాం కదా ఇవ్వు అంకుల్ అంటే ఇచ్చేసాడండి. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదండి, ఇవి ప్లాస్టిక్ లాంటివే కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. అవి మామూలుగా ఆ షాప్లో అయితే ఒక్కొక్కటి 100 రూపాయలు తగ్గించమని చెప్పారండి, కానీ ఇవి 100కి 3 లేకపోతే 30 రూపీస్కి ఒకటి అలా ఇస్తున్నారండి. మాకైతే చెప్పడం 80 రూపీస్ చెప్పారు. 80 రూపీస్ అంటే ఒకటి 80 రూపీస్ అంటే నేనేమో 20 రూపీస్కి అడిగాను, రాదన్నాడు. సరే 30 రూపీస్కి ఇవ్వు అంటే ఇచ్చాడనమాట. 2 తీసుకున్నాము, నేను మాతో పాటు వచ్చారు కదా ఆ ఫ్యామిలీ తీసుకున్నారనమాట. ఇవి ఈచ్ 30 రూపీస్ అండి. 100కి 3 అన్నారు కానీ 4 ఇస్తారు. అడగండి, ఎవరైనా ఎక్కువ తీసుకునేలా ఉంటే అడగండి, ఇస్తారనమాట. ఇంకా మేము కంచి కూడా వెళ్ళాం కదండి, అక్కడ కుంకుమ బాగుంటుందండి, సంపంగ వాసన వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది, తీసుకోండి ఈసారి కంచి వెళ్ళినప్పుడు. అందుకని నేను ఒక ప్యాకెట్ అవి తీసుకున్నాను, కుంకుమ పసుపు. ఇది తాడు ఉంటుంది కదండి, అవేమో మనం సూత్రాల్లో కట్టుకునే తాడు అనమాట, అందుకని అవి ఒక 2 తీసుకున్నాను. కుంకుమ తీసుకున్నాను, ఒకటే తీసుకున్నాను లేండి, ఎందుకంటే ఎక్కువ వాడకపోతే పురుగులు వచ్చేస్తాయి కదా అన్నట్టు ఒక్క ప్యాకెటే తీసుకున్నా. అక్కడ ప్యాకెట్ స్మెల్ చాలా బాగుంటుందండి, అందుకని తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఇవేమో అగరబత్తి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ తిరుపతి వెళ్తే అగరబత్తిలు తెచ్చుకుంటున్నారు కదండి, ఇవి స్మెల్ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అందుకని దీనికోసమే స్పెషల్గా వెళ్ళి ఒకసారి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట అండి. మేమైతే 3 తెచ్చుకున్నాం కానీ మాకు అంత యూజ్ అవ్వని మాతో పాటు వెళ్ళిన అయితే చాలా తెచ్చుకున్నారనమాట. ఇంకా వస్తూ ఉంటే ఒంగోలులో మా పక్కన ఇంకో ఫ్యామిలీ వచ్చారు కదండి, వాళ్ళ కొలీగ్ వాళ్ళు ఎవరో రమ్మంటే ఒంగోలులో వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. వాళ్ళు మా బాబుకి ఇది ఇచ్చారనమాట బొట్లు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బ్యాగ్ మీద అందరి దృష్టి పడిందండి, దీనికి దిష్టి తీసేయాలన్నమాట. ఎవరు చూసినా ఈ బ్యాగ్ బాగుందమ్మా ఎంతకు పెట్టుకున్నారు అని అడుగుతున్నా ఉన్నారండి. తిరుపతిలో కూడా అడిగారు, తిరుపతిలో 1-2 అడిగారు, అంటే లిఫ్ట్ దగ్గర మనం తీసుకొస్తూ ఉంటాం కదా, అక్కడ వాళ్ళు అడిగారు అనమాట. ఇంకా ఎక్కడ చూసినా కానీ ఇది లిఫ్ట్లో పెడుతున్నప్పుడల్లా ఎవరో ఒకరు చూడడం బాగుంది అన్నాం. అమ్మ ఈ బ్యాగ్ దిష్టి తగిలింది, ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేయాలి అని అనుకున్నా. చాలా బాగుందండి ఇది అయితేనే, ఎందుకంటే చక్రాలు కూడా తీసేసి మంచిగా వాష్ చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది. ఇది అమెజాన్లో బుక్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాగ్ అయితే మంచిగా చాలా బట్టలు పట్టినాయండి, మనకి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను, చెక్ చేయండి, బాయ్ బాయ్.